జనవరి 26 అనగానే గుర్తొచ్చేది ఏంటి? హెచ్డే అనుకుంటున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న హెచ్డే అనుకుంటున్నా. జనవరి 26 లవర్స్ డే కదా bro. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। నాకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది బ్రో. ఐ మీన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ రైట్ నౌ. ఇక్కడ మా బ్రదర్ ఉంటే మీట్ అవ్వడానికి వెళ్తున్నా. సో ఎగ్జామ్ ఉండేసి వచ్చాను. యా బ్రో. సో బ్రదర్, వాస్తవానికి ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటా ఉంది. సో స్మార్ట్ ఫోన్ త్రూ మంచి ఎంత ఉందో చెడు ఎంతగా ఉంది. అది మనం యూజ్ చేసే బట్టి ఉంటది. మనం చెడుగా పడ్డామంటే వెళ్ళిపోతాం ఇంకా ఎక్కడికో, లాస్ అవుతాం చాలా. అదే మంచిగా యూజ్ చేసుకున్నాం మనకు అవసరం అంటే బెనిఫిట్స్ ఉంటాయి ఎన్నెన్నో. ప్రెసెంట్ ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా పాజిటివిటీ ఎక్కువ ఉంది, నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే అందరూ కూడా సోషల్ మీడియా అకౌంట్స్ వాడే వాళ్ళే. ప్రజెంట్ అయితే ఓకే, నెగిటివిటీ ఎక్కువ వస్తుంది బ్రో. నెగిటివిటీ ఎందుకంటే బయట జరుగుతున్నాయి అలా ఉన్నాయి. సిచువేషన్ అలా ఉంది, పీపుల్ అలా ఉంటారు. పీపుల్ అలా చేంజ్ అవుతున్నారు అనమాట ఇప్పుడు. సో అది రీజన్. అదే రీజన్. వాస్తవానికి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు ఇచ్చి తినడం అలవాటు చేస్తూ ఉన్నారు. సో దాని ద్వారా హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంది. అలా ఇవ్వకూడదు బ్రో, ఇవ్వకూడదు. ఒక 15 years ఒక సర్టన్ టీనేజ్ వచ్చిన తర్వాత ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. చిన్నప్పుడే ఇచ్చి వాళ్ళని చెడుపు చేసి ఎన్నో అలవాట్లు వస్తాయి బ్రో. సోషల్ మీడియా బ్రో ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ వాడుతుంటాం బ్రో. వాడుతూ ఉంటారు. సో మోస్ట్లీ సోషల్ మీడియా వాడే వాళ్ళకి చూస్తున్నట్లయితే సోషల్ మీడియా త్రూ బాగా బెట్టింగ్ ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల కూడా చాలా మందికి కాస్త ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది లైఫ్ మీద. సో ఇటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఏం చెప్తారు బ్రో? బెట్టింగ్లు అనేవి మనిషిని గూడపడానికి బ్రో. వాస్తవంగా చెప్పాలంటే బెట్టింగ్లు అవన్నీ మానేసి ఏదైనా పని చేసుకొని చదువుకున్న వాళ్ళైతే జాబులు చేసుకొని బయట సెటిల్ అవుతే బెటర్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా గౌరవంగా ఉంటుంది. బెట్టింగ్లో అలవాటు పడి ఎన్నెన్నో డబ్బులు ఆశ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి పెట్టుకున్నామంటే వాళ్ళకు మర్యాద పోతుంది, మనకు పోతుంది. బతకలేక, ఉండలేక, తినలేక చావాల్సి వస్తుంది బ్రో. పడచ్చు అంతే బ్రో. బ్రో మీరు సింగిల్ మ్యారీడా? సింగిల్ బ్రో. బీయింగ్ ఏ బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అదే స్ట్రగ్లింగ్ లైఫ్ కావచ్చు, ఏదైనా కూడా. స్ట్రగుల్ లైఫ్ అంటే ఏముండదు బ్రో, అది నువ్వు ఉండే దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నీది అనుకున్నావు అనుకో పోతావు. ఏం లేదు, నాది నేను చూసుకోవాలి, బయటతో మనకు పని లేదు, మనం పని చేసుకున్నాం, పోతున్నాం, తిన్నాం అనుకున్నాం అనుకో అంత మంచిగా ఉంటుంది. సో ప్రస్తుతం సమాజంలో మంచి వే ఆఫ్ డ్రెస్సింగ్ బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారని నేను అంట. దీనికి అగ్రీ చేస్తా? లేదు బ్రో, వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది నథింగ్. అలా నువ్వు ఎప్పుడు అనుకో బ్రో, అది చాలా తప్పు. సమాజంలో అలా ఉందని నేను అంటున్నా. అది సమాజం అలా మారుతుంది, కానీ మనం మారకూడదు. ప్రతి ఒక్కరు తప్పు చేస్తుంటే మనం తప్పు రూట్లో వెళ్ళలే. ఇంకా మనం దాన్ని రైట్ అనుకోవాలి, మనం వెళ్ళాలి, రైట్ రూట్లోకి వెళ్ళాలి. సో ఇన్ కేస్ ఆఫ్ నువ్వు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తావా, లేదా ఒక ఫ్యామిలీకి ఇస్తావా, టైంకి ఇస్తావా అంటే ఏమని చెప్తావు? నేనైతే ఫ్యామిలీకి ఇస్తా బ్రో, తర్వాత నేను డబ్బుకి ఇస్తా, తర్వాత టైంకి ఇస్తా. ప్రజెంట్ జనరేషన్ బయట అయితే పబ్లిక్ ఏంటంటే ఫస్ట్ మనీకి ఇస్తారు బ్రో, మనీకి ఇస్తారు. ముందు డబ్బు ఉండాలి, తర్వాత ఏదైనా డబ్బు ఉంటే అది ఇప్పుడు న్యాచురల్ అలా నడుస్తుంది బ్రో. అలా సమాజం తయారు చేస్తున్నారు అనమాట. సో అలా ఉందంట. సో జనవరి 26 అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి బ్రో? తెలిసిగా బ్రో, ఇంకా లవర్స్ ఉంటారు, వాళ్ళ ఎన్నో చేస్తారు. ఇంకా ఆ రోజు ఎంతో మంది చెడు అవుతారు, చెడు చేసుకుంటారు, ముందుకు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. నా మాటిని బ్రో, లవ్ వద్దు బ్రో, లవ్ వద్దు. సింగిల్గా ఉండోరి, మంచిగా తినోరి, ఎంజాయ్ చేయరి, ఫ్రెండ్స్ పెట్టుకోరి అంతే. ఒకవేళ లవ్ ఉందంటే సిన్సియర్గా పెట్టుకోరి. మళ్ళీ ఫేక్ లవ్ వాడుకొని వదిలేసేది ఇవన్నీ వద్దు. ఎంతోమంది నష్టాల్లో పోతారు, ఎంతోమంది దెబ్బలు తింటారు కూడా. జనవరి 26 అనగానే గుర్తొచ్చేది ఏంటి? హెచ్డే అనుకుంటున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న హెచ్డే అనుకుంటున్నా. జనవరి 26 లవర్స్ డే కదా బ్రో. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी।